ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు రిజర్వేషన్ పెంచాలని కోరుతూ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి ఆది సురేంద్ర, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రమణమూర్తి, రాష్ట్ర అభివృద్ధి సంఘం అధ్యక్షులు కట్నాన రవిలు మాట్లాడుతూ గతంలో ఎస్సీ వర్గీకరణ సమయంలో రెల్లి కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మళ్ళీ అదే అన్యాయం పునరావృతం కాకుండా చూడాలన్నారు. రెల్లి కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేవలం మాల మాదిగలకు మాత్రమే న్యాయం చేయడం సరికాదన్నారు. రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బండి నరేంద్ర, బి భాను మహేంద్ర, జె మణికంఠ, జె సత్యనారాయణ, బంగారు శ్రీను, మహేష్, జ్యోతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొట్నాన్ రవి, ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ని జారీ చేసింది. దశాబ్దాల కాలంగా రెల్లీలకు అన్యాయం జరుగుతుందని, 1% రిజర్వేషన్ అనేది అన్యాయం అంటూ మేము దశాబ్దాల కాలం ఉద్యమాలు చేస్తున్నాం. 1 Man కమిషన్ కూడా దాదాపు 2 నెలల పాటు చేసినటువంటి 1 Man కమిషన్ కూడా రిప్రజెంటేషన్ చేశాం, కలెక్టర్లకి రిప్రజెంటేషన్ చేశాం, అదేవిధంగా మంత్రులకి, ఎమ్మెల్యేలు కూడా మేము సంప్రదించాం. అందరూ చెప్పింది ఒకటేంటంటే రెల్లీలకు అన్యాయం జరగదు, తప్పనిసరిగా రెల్లీలకి శాతం పెంచుతామని చెప్పారు. కానీ ఇక్కడ హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ 25 సంవత్సరాల క్రితం రెల్లీలకు 1% రిజర్వేషన్ ఇచ్చారు, ఇప్పుడు కూడా 1% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే మాలలకి 7.5, మాదిగలకి 6.5. అంటే గతంలో మాలలకి ఇక్కడ 6% ఉంటే 6% ఉంటే 7.5 అయింది. మాదిగలకి 7% ఉంటే అది తెలంగాణలో 9 అయింది. అంటే మాల మాదిగలకి రిజర్వేషన్ ఫలాలు పెరిగాయి. కానీ అదే రెల్లీల విషయానికి వచ్చేసరికి 20 సంవత్సరాల క్రితం 1% ఇచ్చారు, ఇప్పుడు 1% ఇచ్చారు. అంటే మీ జనాభా ప్రాతిపదికన పెరగలేదా? మేము జనాభా మాల మాదిగలతో సమానంగా లేమా? కానీ దళితులంటే మాలలో మాదిగలే అనే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వల్లే రెల్లీలు దశాబ్దాల కాలంగా అన్యాయానికి గురవుతున్నాం. దయచేసి దళితులంటే మాలలో మాదిగలు, రెల్లీలు కూడా మరో మేజర్ కులమైనటువంటి రెల్లీలు ఉన్నారు. రెల్లి, గాసి, అక్కి, సకిడి, నోటి, పైడి ఇలాంటి 12 పైగా రెల్లి ఉపకులు ఉన్నాయి. వారికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. హడావిడిగా ఆర్డినెన్స్ని తీసుకురావడం కన్నా మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వాలు చేపట్టాలి. మేము దశాబ్దాల కాలంగా మేము చేస్తున్న ఉద్యమాలని దారి మళ్ళుతున్నాయి. అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి ఉద్దేశం దారి మళ్ళుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దారి మళ్ళుతుంది. 1965లో లోకూర్ కమిటీ, 1997లో జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్, 2008లో ఉషా మేరా కమిషన్, ఇప్పుడు మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికలను కూడా దారి మళ్లిస్తూ కేవలం కొంతమంది సామాజిక వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వర్గీకరణ జరుగుతుంది తప్ప అన్ని రంగాల్లో, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనకబడిన రెల్లీలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ జరగట్లేదు. ఇటువంటి వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం. మేము వర్గీకరణను మేము సిద్ధాంతపరంగా మాత్రం వ్యతిరేకిస్తున్నాం. దళితుల అసమానతను తొలగించే దిశగా వర్గీకరణ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. కానీ మీ సిద్ధాంతపరంగా మాత్రం ఇప్పుడు జరిగినటువంటి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. ఇదే వర్గీకరణ కొనసాగితే మాత్రం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. మీకు రాష్ట్ర మేధావుల సంఘం అధ్యక్షుడు బండి సురేంద్ర గారు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఉద్యమాలు బాటపడతాం. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన దుండగులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్. కాకినాడ కలెక్టరేట్ వద్ద రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులు ధర్నా. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులానికి రిజర్వేషన్ 5% పెంచాలని డిమాండ్. వక్ఫ్ బిల్లులను వ్యతిరేకిస్తూ కాకినాడలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. వక్ఫ్ బిల్లు సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.